చాలా మందిలో లేకుండా పోయింది. ఇటువంటి వ్యవస్థలో భాగస్వామి కాకూడదనే మేము పట్టుకోవడం జరిగింది. మాకు నోటీస్ ఇచ్చారు, డిఫెక్షన్ అయినామని మమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలని నోటీస్ ఇచ్చారు. విప్ ద్వారానే ఫైల్ చేయించారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రైవేట్ పార్టీ మాదిరిగా పార్టీని నడిపితే దానికి బాధ్యుడిని అయ్యేదానికి నేను ఇష్టపడాలనా? నాకు ఇష్టంలే, నేను తప్పుకున్నా. నీకు వచ్చిన నష్టం ఏంటి? పార్టీ నీ ఒకందే కాదు, లేదా నీ సెలెక్టెడ్ హెంచ్మెన్స్ ముగ్గురు నలుగురితో కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ. అది ఇన్ని కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించేదానికి ఉండేటువంటి పార్టీ అది, రూలింగ్ పార్టీ. నువ్వు నిర్ణయాలు ఏ ప్రజాస్వామ్యయుతంగా చేసుకోకుండా ఏదంటే అది చేసి ప్రజలు ఇంత కష్టపడుతుంటే అవన్నీ చూసి దానికి బాధ్యులం మేమని అనిపించుకోవాల్సిన పరిస్థితి మాకు తీసుకొస్తున్నాం. మాకు ఇష్టం లేదు, తప్పుకున్నాం. నీ భజన పనులు పెట్టించి మమ్మల్ని మాట్లాడించేదానికే. వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళకి అది లేదు ఇది లేదు. నీకు వయసు రాదు. నీ ఈ వయసులో నేను లైవ్ పర్మనెంట్ ప్రెసిడెంట్ కావాలని కోరినావే నువ్వు. ఎట్లా? అది తెలివైన మూవ్ అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా మించిపోయిందేంలే. మీ అభిప్రాయాలకు భిన్నంగా అభిప్రాయం ఉంటే వాడిని పని చేయటం ఏంటిది? మీ అభిప్రాయంతో మేము ఏకీభవించకపోతే వాడు మీ శత్రువా? కాదు. ప్రజాస్వామ్య లక్షణాలే మీరు కల్పించటంలే. నాకు నోటీస్ ఇచ్చారు, నేను టైం అడిగా, చైర్మన్ గారిని టైం అడిగా. నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుందామంటే, హౌస్లో నేను వైలేట్ చేయలేదు. ఇది కూడా మెంబర్గా, కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. ఆ మెంబర్గా ఏది కూడా వైలేట్ చేయలేదు. రాజ్యాంగపరంగానే పోయినాం. వైలేట్ చేసింది మీరు. మేము ఈ బడ్జెట్ అప్రూవ్ చేసేటప్పుడు ఇది చెప్పాం, ఇది ఈ సెక్టర్కి ఇంత, ఈ సెక్టర్కి ఇంత అని మేము శాంక్షన్ ఇచ్చాం. మాకు పవర్ ఉంది. దాన్ని వైలేట్ చేసింది ముఖ్యమంత్రి, వైలేట్ చేసింది క్యాబినెట్. మీరు సిగ్గుపడాలా, మీరు రాజీనామాలు చేయాలా. ఎమ్మెల్యేలను పక్కన పెట్టావు. మీ ప్రవర్తన బాగలేదు, మీకు మంచి పేరు లేదు, సర్వేలో రిపోర్ట్ లేదని. ముందు నిన్ను గురించి రిపోర్ట్ తెప్పించుకోవా జగన్మోహన్ రెడ్డి, తెలుస్తుంది. రీజనల్ పార్టీస్లో ఇటువంటి లకునాస్ ఉన్నాయని మేము ముందు నుంచి మొత్తుకుంటున్నాం. ముందు నీ రిపోర్ట్ తెప్పించుకో. నీకు బాగుందా? ఒకవేళ ఒక వ్యక్తి రిపోర్ట్ బాగలేకుంటే వాడు ఏదైనా పొరపాట్లు చేసింటేనే కదా బాగలేదనేది. ఆ పొరపాట్లు ఎందుకు చేయనిచ్చావు? నువ్వెందుకు ఒప్పుకున్నావు? నీకు మానిటర్ చేయాల్సిన డ్యూటీ ఉందా లేదా? నువ్వేమో వాళ్ళని అలౌ చేస్తేవి. వాళ్ళు భూములు కబ్జా చేసేదానికి, ఇసుక అమ్మేదానికి, మట్టి అమ్మేదానికి, అన్ని దురాగతాలకు నువ్వే కారణం. నువ్వు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని పైన మానిటర్ చేసి వాళ్ళని వార్న్ చేస్తుంటే ఇప్పుడు బాగుండి కదా వాళ్ళ ప్రవర్తన. ఈ పొద్దు నేను టైం అడిగితే టైం రిజెక్ట్ చేసినట్లుంది. నాకు ఇంకా పూర్తిగా తెలియదు. నేను లంచ్ మోషన్ మూవ్ చేశాను హైకోర్టు. యువత బాగలేదు, ఉద్యోగాలు లేవు. నిన్న ఎందుకంటే పోలేదు నువ్వు దావోస్కు? ఎందుకు పోలేదు మీరు? ఏం ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేసేదానికి పోలేదా? మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు. లండన్ నుంచి ఆడ నుంచి పోయి మొన్న. అంటే నీ పర్సనల్ దానికి మాత్రం ఖర్చు పెట్టచ్చా ప్రజల డబ్బు? పోయి కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు పక్కన. నిన్నలా మొన్న వచ్చినాడు అతను, తెలంగాణ సీఎం. సిగ్గుపడాల్సిన విషయాలు ఇవన్నీ. ఈ పాలన పొరపాటులో కంటిన్యూ అయితే రాక్షస పాలన అవుతుంది. ఈ 3 నెలలలో పిచ్చి పిచ్చిగా కమిట్మెంట్స్ ఇస్తున్నారు. ఏమి వచ్చేవాడు సస్తాడులే అని. ఏదో ఒక విధంగా అధికారంలోకి వస్తే మళ్ళీ తన అధికారం తన కథ చూసుకుంటాడు. వచ్చి లేకుంటే తను లేకుంటే వచ్చినట్టు వస్తాడు.
లేకుంటే 1,00,00,000 టన్నులకు టెండర్ పిలవటం ఏంటండి? నీకు టర్మ్ ఎంత? నీకు 3 నెలలు కూడా ఉండవు. 1,00,00,000 టన్నులకు టెండర్ పిలవటమా? ఎన్ని సంవత్సరాలు ప్రొడక్షన్ అది? ప్రొడక్షన్లో వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యూ విల్ గెట్ ది మార్కెటబుల్ ప్రోడక్ట్? నిన్న గంటా శ్రీనివాస్ 3 సంవత్సరాల కిందట రాజీనామా చేస్తే వాడు స్టీల్ ప్లాంట్ గురించి ఏదో చేసి ఇచ్చాడు. అది నిన్న యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు? రేపు రాజ్యసభలో వాడు ఓటేయకూడదని. ఏమన్నా ఇది అర్థం ఉందా? ఏం 3 సంవత్సరాల నుంచి నిద్రపోతాడా స్పీకరు? చట్ట ప్రకారంగా కూడా నాకు టైం ఉండాలి. మీరు ఇది మించి మరుసటి రోజు రిప్లై ఇవ్వమంటే మేము ఏ కారణంగా అసలు మేము క్వశ్చన్ బిఫోర్ యూ ఇనిషియేట్ యాక్షన్ ఏ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ షుడ్ బి గివెన్ టు మీ. నాకు అవకాశం ఇవ్వాలా మీరు? నాకు అవకాశం ఇవ్వకుండానే మీరు యాక్షన్ ఇనిషియేట్ చేస్తే మేము కారణాలు ఫైల్ చేసే లోపల మీరు ఆర్డర్ తయారు చేసి ఉండారా? నిజం జరిగింది అదే. కొత్తనే ఆర్డర్లు చేతిలో పెట్టారు. నేను వెళ్ళలేదు, నేను మా అడ్వకేట్ని పంపించాను. నాకు తెలుసు వీళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందని.